హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపుపై విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 విచారణ వాయిదా వేసింది కోర్టు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపుపై విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 విచారణ వాయిదా వేసింది కోర్టు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపుపై విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 విచారణ వాయిదా వేసింది కోర్టు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపుపై విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం 12:30 విచారిస్తామని చెప్పింది కోర్టు. దీనిపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని అడిగింది ధర్మాసనం. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపుపై విచారణ జరిగింది. మధ్యాహ్నం 12:30 విచారిస్తామని చెప్పింది కోర్టు. దీనిపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని అడిగింది ధర్మాసనం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయింపుపై అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం. జీవో 9 బీసీలకు రిజర్వేషన్ కేటాయింపుపై అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం. జీవో 9 సవాల్ చేస్తూ అయితే పిటిషన్స్ వేయడం జరిగింది. మనం ఒకసారి పిటిషన్లు గమనిస్తే ఇటు 7 పిటిషన్లు కూడా ఇటు ఏదైతే జీవో 9 రద్దు చేయాలంటూ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది ఇంప్లీట్స్ కూడా వేయడం జరిగింది జీవోను అమలు చేయాలంటూ కూడా. సో ఈ క్రమంలోనే ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అపరేష్ కుమార్, అదేవిధంగా మొహియుద్దీన్ అయితే ప్రారంభంలోనే దీని గురించి చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం 12 నుంచి 12:30 గంటల మధ్యలో ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అయితే సుదీర్ఘంగా వాదనలు వినేందుకైతే ఇటు ధర్మాసనం వాళ్ళకి చెప్పడంతో అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకైతే ఇప్పటికే హైకోర్టుకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘితో పాటు అదేవిధంగా ఏజీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసే ఇటు పిటిషనర్ తరఫున న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి వాదనలను అయితే మధ్యాహ్నం 12:30 తర్వాత వినేందుకు ఇటు ధర్మాసనం అయితే సుముఖంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ బీసీ బిల్లుకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ అయితే తీసుకోబోతున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మనం చూస్తే ఇప్పటికే ప్రధానంగా రేపు ఎలాంటి యొక్క అమలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా దీని యొక్క నిర్ణయం ఉండబోతా ఉందన్నటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు తీర్పు మీదనే ఆధారపడి ఉన్న క్రమంలో అయితే ఈ తీర్పు మరింత ఉత్కంఠ రేపుతా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల కావడం జరిగింది. షెడ్యూల్ విడుదల అనంతరం ఇటు తొలి దశకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల 9వ తారీఖు రానున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఇటు పిటిషన్ను ఏదైతే డిస్మిస్ చేయాలంటూ కూడా వారు వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా బీసీలకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధి ఏదైతే కామారెడ్డిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో భాగంగా అయితే స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకైతే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దానికి సంబంధించి ఇటు శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో కూడా బిల్లును రూపొందించడంతో పాటు అన్ని పార్టీల ఏకగ్రీవ తీర్మానంతో అయితే ఆ బిల్లులను ఆమోదం కోసం ఇటు గవర్నర్ కూడా పంపడం జరిగింది. గవర్నర్ వద్ద బిల్ పెండింగ్లో ఉన్న క్రమంలో ఇటు ప్రత్యేకంగా జీవో 9 కూడా ఇంప్లిమెంట్ చేస్తూ అయితే చేయాలంటూ కూడా ఇటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఇటు కొందరు అడ్డుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని పిటిషన్లపై కూడా ఈరోజు వాదనలు వినేందుకైతే ఇటు హైకోర్టు ధర్మాసనం సిద్ధంగా ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్యలో అయితే ఈ యొక్క చర్చలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఇటు గ్రామ పంచాయతీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా అయితే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. అత్యధికంగా బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపుతో చాలామంది కూడా ఇటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అభ్యర్థులు తామే అంటూ ఇప్పటికే ప్రచారం కూడా చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంలో ఇటు బీసీలకు సంబంధించినటువంటి నిర్ణయంపై ఇటు హైకోర్టు ఎలాంటి వాదనలు వినబోతా ఉంది, ఎలాంటి చర్చలు జరపబోతా ఉంది అనేది కూడా కొంత ప్రత్యేక ఉత్కంఠను సంపాదించుకుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పొలిటికల్గా అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి బిల్లు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇటు మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి కూడా ఇటు చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అభిషేక్ మను సింఘితో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. అనంతరం ఇటు కనుక హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంటు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తదుపరి సవాల్ చేస్తూ ఇటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి యొక్క అవకాశం ఉన్న క్రమంలో దానికి సంబంధించినటువంటి లీగల్ సంబంధించినటువంటి క్లియరెన్స్ అన్నిటికీ కూడా ఇటు ఎదుర్కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే న్యాయ కోవిధులతో చర్చించడం జరిగింది. సో దీనిపైన ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వాదనలు ఎలా
వినిపించబోతానని కూడా కొంత ఉత్కంఠ ఉన్న క్రమంలో వీటన్నిటిపైన కూడా ఇప్పటికే మనం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్స్ను కూడా ఇటు హైకోర్టులోనే చర్చించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్ చేసిన క్రమంలో ఈరోజు హైకోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా పడతాయా, 42% అమలు అవుతుందా లేదా అనేటువంటి అన్ని అంశాలపై కూడా మరికొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మౌనిక.